సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను వైశాలి. ముందుగా ముఖ్యాంశాలు. తంగలపల్లి మండలం నరేళ్లలోని తెలంగాణల బాలిక గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మల్లాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ తనిఖీ. మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో. ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు జీవన సాఫల్య పురస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాస రచన పోటీలు నిర్వహించినట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య. భీమేశ్వర ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సిరిసిల్లలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రగతిని పరిశీలించిన సచ్ సీఈఓ దివ్య దేవరాజన్. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. నూరేళ్లలోని తెలంగాణ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే మల్లాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి ఎవరైనా సెలవుల్లో ఉన్నారా అని ఆరా తీశారు. సెలవుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఇక కిచెన్ లో మెనూ చార్ట్ ను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఇక స్టోర్ రూమ్ లో ఉన్న కూరగాయలు, కోడిగుడ్లు పరిశీలించారు. నాణ్యత సరిగ్గా లేకపోవడంతో వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సోకజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా విద్యాధికారి ఆదేశించారు. అందుబాటులో ఉన్న సరుకుల వివరాలు, రిజిస్టర్ ను పరిశీలించారు. విద్యార్థుల వసతి గదులు పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి ఇన్ఛార్జి కలెక్టర్ మీ అధ్యాపకుల బోధన ఎలా ఉంది, పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఎవరెవరు ఏ విభాగాల్లో విద్యను అభ్యసించడానికి ఆసక్తిగా ఉన్నారు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అనే వివరాలను క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిని నిత్యం విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చే టీచర్, లాయర్, ఇంజనీరింగ్, డాక్టర్ తదితర రంగాల్లో స్థిరపడాలని, ఆర్థికంగా స్వతంత్రత సాధించాలని ఆకాంక్షించారు. ఇక ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు ఎదిగితే తమ ప్రాంతంలోని మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఇక మెనూలో అందించే పోషకాహారం ఖచ్చితంగా తినాలని సూచించారు. కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే మీరు నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత పెద్దదైనా అది సాధించడానికి, ఉన్నత శిఖరాలను ఆరోధించడానికి సులభతరం అవుతుందని, ఈ విషయాన్ని గ్రహించి చదవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఇక కలెక్టర్ వెంట తహసీల్దార్ జయంత్, ప్రిన్సిపల్ రాధా, ఏవిఎం రజిత తదితరులు ఉన్నారు. ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మీరు ఆ ప్రకారం యాక్ట్ చేయాలి. ఎందుకంటే మీ కుటుంబంలో, మీ ఊరులో ఉన్న చిన్న పాపలు మీకు లుకప్ చేస్తారు. ఆ అక్క ఎలా చేసింది నేను కూడా చేస్తా, ఆ అక్క కేజీబీవీకి వెళ్ళింది నేను కూడా వెళ్తా, ఆ అక్క ఇంజనీర్ అయింది నేను కూడా అవుతా. సో వాట్ యూ డూ ఈస్ బీయింగ్ వాచ్డ్ బై పీపుల్ ఇన్ యువర్ విలేజ్. సో దాట్స్ వై స్టడీ వెల్, డూ వెల్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటర్ లో ఉన్నారు, ఇక్కడ 12th అయిన తర్వాత ఏం చేస్తారు? డిగ్రీ ఎగ్జామ్. దీని తర్వాత డిగ్రీ అయిన తర్వాత జాబ్. ఇంకా ఎంతమంది పీజీ చేస్తారు డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్? రేజ్ యువర్ హ్యాండ్ అండి. ఎవరు చేయరు? 1 2. ఓకే. ఎంతమంది జాబ్ చేస్తారు?
కొంతమంది, ఇంకా కొంతమంది ఆమె రేస్ చేయలేదు. ఓకే, మిగతా వాళ్ళు పెళ్ళియా? అది కూడా ఓకే, అందరు చేస్తారు. కానీ ఫస్ట్ ఒక జాబ్ తీసుకున్న తర్వాత, ఓకే, మీరు ఇక్కడ మంచి స్కూల్లో చదువుతున్నారు, గవర్నమెంట్ మీ మీద రెస్పెక్ట్ చేస్తున్నారు, బై సో దట్ మీరు ఇండిపెండెంట్ గా అయిపోవాలి. ఇండిపెండెంట్ అంటే సో ఇప్పుడు పేరెంట్స్ మీద డిపెండెంట్ ఉన్నారు, దీని తర్వాత హస్బెండ్ మీద, అట్లా ఉండకూడదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే అమ్మా, మీరు హ్యాండ్ రేస్ చేయలేదు ఎందుకంటే డాక్టర్ ఇస్ ఆల్సో జాబ్. సో ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క పాప ఖచ్చితంగా ఒక జాబ్ చేస్తారు. చేస్తారా? డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్, మీకు ఏమి ఇష్టం చేయండి. చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏమీ లేదు. 10,000 రూపీస్ శాలరీ, 10 lakh రూపీస్ శాలరీ, కానీ ఒక జాబ్ మాత్రమే తీసుకోండి. మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొననని నాయకులు అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని, కేటీఆర్ రాష్ట్రానికి దేశానికి ఐటీ రంగంలో గుర్తింపు తెచ్చిన మహానాయకులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ పేర్కొన్నారు. ఇక ఇలాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. జూపల్లి కృష్ణారావు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని కేసీఆర్ కేటీఆర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగుతారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టె శ్రీనివాస్, ముందరం అనిల్ గౌడ్, ఆడిచర్ల సాయి, అరికే వినయ్ కుమార్, సంపత్, హర్షిద్ గౌడ్, ఎండి అగ్న్యు, నరేష్ రావు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున క్యాబినెట్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నీవు మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది. మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీకు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఫ్యామిలీపై మాట్లాడే అర్హత నీకు లేదని సందర్భంగా తినడం జరుగుతుంది. మా కేటీఆర్ గారు ఏం మాట్లాడినని మీరు మాట్లాడడం జరుగుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే ఆయనను డిస్మిస్ చేయాలని, మేము బరాబర్ చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు కేటీఆర్ గారి పైన, అలాగే మన కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీరు తిరగనివ్వని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. కృష్ణారావు గారు ఏదో 3 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు మినిస్టర్ కాగానే మీరు తెలంగాణ గురించి మీకు ఏం తెలుసని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కృష్ణారావు గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మా కేసీఆర్ గారిది. అలాగే మా కేటీఆర్ గారు దేశంలోనే నెంబర్ 1 ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మీరు అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోలే, లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి అభిమానులుగా మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగవనీయం బిడ్డ అని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది.
జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచనలకు గాను జీవన సాఫల్య పురస్కారం లభించింది. ప్రతి ఏటా నిజామాబాద్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త అమృతలత సాహితీవేత్తలకి ఇచ్చే జీవన సాఫల్య పురస్కారం 2025 గాను ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు ప్రకటించారు. రాయలసీమ నుంచి ఒకరిని, ఆంధ్ర నుంచి ఒకరిని, తెలంగాణ నుంచి ఒకరిని ఎంపిక చేస్తూ ప్రతి ఏటా జీవన సాఫల్య పురస్కారాలను, అపురూప పురస్కారాలను అందిస్తారని పెద్దింటి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ ఆదివారం రోజున నిజామాబాద్ లో జరిగే కార్యక్రమంలో 25,000 రివార్డు ప్రశంసా పత్రం మెమోను అందజేస్తారన్నారు. కథలు, నవలతో పాటు సినిమాలకి, పాటలకు, మాటలకు కథలు అందించే పెద్దింటి అశోక్ కుమార్ సిరిసిల్లలోని ఉర్దూ మీడియం పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాస రచన పోటీలు నిర్వహించినట్లు అదనపు ఎస్సీ చంద్రయ్య తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి 2 కేటగిరీలలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోలీస్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు గల సిబ్బందికి పని ప్రదేశంలో లింగ వివక్ష అనే అంశంపై ఎస్ఐ, ఆపై స్థాయి అధికారులకు నెల స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. జిల్లాకు చెందిన అన్ని పోలీస్ స్టేషన్లు, వింగ్స్, ఆర్మూర్ రిజర్వ్ పోలీసులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రమేష్, మధుకర్ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక ఈ పవిత్ర మాసం విశిష్టతను దృష్టిలో ఉంచుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్ని రకాల ఆర్థిక సేవలు ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు కోడె ముక్కులను స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక శ్రీ భీమేశ్వర ఆలయంలో కోడె ముక్కులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు భారీ భక్త జన సమూహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఇతర భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబు టోప్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రగతిని టీజిస్కో ఎస్ఆర్పి సిఇఓ దివ్య దేవరాజన్ ఐఏఎస్ అధికారులు పరిశీలించారు. ఇక యూనిట్ విజిట్ చేసి వస్త్ర ఉత్పత్తుల వివరాలను యాజమానులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ చీరల ఉత్పత్తి వెంటనే 2వ విడత చీరల ఆర్డర్ గురించి, అలాగే సిరిసిల్ల నేతలకు మరింత ఉపాధి కల్పించడంలో భాగంగా సిరిసిల్లలో ఉన్నటువంటి పాత మరమగ్గాలను తీసివేసి సెమీ ఆటోమేటిక్ పవర్ లూమ్లు వేసుకోవడానికి గవర్నమెంట్ నుండి 80% సబ్సిడీతో సుమారు 150 కోట్ల రూపాయలు పైలట్ ప్రాజెక్ట్ గా ఇచ్చినట్లయితే మరో కర్ణాటక మాదిరిగా ఇక్కడనే పాలిస్టర్ పట్టు చీరలు మరమగ్గాలపై తయారు చేసి మన రాష్ట్రంలోని సరఫరా చేయవచ్చని వస్త్ర ఉత్పత్తి యాజమానులు ఆమెకు సూచించారు. ఆమె వెంటనే స్పందించి మహిళా సంఘాల ద్వారా
ఏ విధంగా అయితే పెట్రోల్ బంకులు గాని ఆర్టీసీ బస్సులు గాని మిగతా వ్యాపారం చేసుకోవడానికి సుమారు 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని గుర్తు చేస్తూ అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునాదన మరమగ్గములను చేసుకుని వ్యాపారం చేసుకునే విధంగా ఆలోచన చేస్తామని వస్త్ర ఉత్పత్తి యాజమానులకు చెప్పారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తంగలపల్లి మండలం నరేళ్లలోని తెలంగాణల బాలిక గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మల్లాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ తనిఖీ. మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో. ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు జీవన సాఫల్య పురస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాస రచన పోటీలు నిర్వహించినట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య. భీమేశ్వర ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సిరిసిల్లలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రగతిని పరిశీలించిన సచ్ సీఈఓ దివ్య దేవరాజన్. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్తే.